సో గైస్ చెన్నై డే 2 అయితే ఇది కార్ జర్నీ. మనమైతే మళ్ళీ కార్‌కైతే వెళ్ళబోతున్నాం. నైట్ 10:00 మాతో ఈ డ్రైవ్ అయితే. నైట్ 10:00 రమ్మని చెప్పారు. సో మనమైతే ఏందని చెప్పి వెళ్తే వాళ్ళ నాన్నగారికి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి మనల్ని అయితే తీసుకురమ్మన్నారు. సో వాళ్ళైతే అంబులెన్స్‌కి వెళ్తారు. మనమైతే కార్‌లో వెళ్ళి మళ్ళీ నైట్ వాళ్ళనైతే రిటర్న్ అయితే తీసుకొని రావాలి. సో ఇప్పుడే నైట్ 10 అయిపోయింది. నైట్ వచ్చేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది నాకైతే అర్థమైపోయింది. నేనైతే వాళ్ళకి చెప్పాను నాకు మార్నింగ్ కొంచెం పని ఉంది. నన్నైతే కొంచెం ముందే వదిలిపెట్టండి అంటే వాళ్ళు అంత టైం పట్టదు. మనమైతే ఒక 3, 2 ఇంటికి వచ్చేద్దామని చెప్పారు. సో అంబులెన్స్ అయితే రెడీగా ఉంది. ఇంకైతే మనమైతే వాళ్ళనైతే తీసుకొని వెళ్ళడమే లేటు. సో వాళ్ళనైతే అంబులెన్స్‌కి ఎక్కించారు. నేనైతే కార్‌లోకి వచ్చేసి అయితే కూర్చున్నాను ఇంకా. వాళ్ళనైతే హాస్పిటల్ దగ్గర దింపేసి మనమైతే ఇంకా కార్‌లో కూర్చొని వెయిట్ చేయడమే. సో కార్‌లో అయితే చాలా సేపు అయితే కూర్చున్నాను. నాకైతే నీళ్ళైతే దప్పికేసినాయి. నీళ్ళు కూడా ఉండవు. సో నీళ్ళైతే తీసుకురావడానికైతే నేనైతే ఇంకా బయలుదేరాను అనమాట షాప్ దగ్గరికి. ఇప్పటికే టైం వచ్చేసి 11 అయిపోయిందనమాట. అక్కడికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. సో దీంట్లో ఏమైనా కల్తీ కలిపారా లేకపోతే ఈ ఒరిజినల్ నీళ్ళు నాకు అర్థం కాలేదు. చాలా అయితే డిఫరెంట్‌గా అనిపించింది నాకు ఇంట్లో వాటర్‌కి, ఈ వాటర్‌కి. సో వాళ్ళైతే సేఫ్‌గా అయితే మనం ఇంట్లో దింపేసి మళ్ళీ అయితే ఇంటికెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే నైట్ 3 అయింది టైం. వాళ్ళైతే ఇంట్లో దింపేసి మనమైతే ఇంక సేఫ్‌గా అయితే ఇంటికెళ్ళిపోతున్నాం. ఇలా డ్యూటీలు వచ్చినప్పుడు కొంచెం మనం రిస్క్ అయినా గానీ అంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటది. నైట్ టైం కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.